ఏ పార్టీ అయినా మోడీ అభిమానులే కదా, ఏ పార్టీ అయినా కదా. అలా దగ్గరికి వచ్చి అంత అందరూ క్యాంప్ గడువు నుండి ఒకరు వచ్చారు పెళ్లికి చెప్పలేదు మయ్యర్ కడి అయితే మన ఊరిలో బొగ్గు లక్ష్మణరావుకును కామెడీ ఎలాగ ఉంటుందని అడిగారు. ఎవరికి? మా ఏరికడ అడిగాడు. అడిగితే ఈ ధర్మేశ్వర తమ్ముడు లేడా అన్నయ్య లేడా ఇది ఇబ్బంది అడిగింది అంటాం. శ్రీకాకుళం చెందురా కత్తిలాంటి చూపు మన కందించుడు ధీమా మెత్తనైన గదలో మన మీద ఉంది ప్రేమ కత్తిలాంటి చూపు మన కందించుడు ధీమా మెత్తనైన గదలో మన మీద ఉంది ప్రేమ. మోటార్ సైకిల్ ఇక్కడ పక్కన పార్కింగ్ లో పెట్టుకోవాలి. మోటార్ సైకిల్స్ అన్నీ పార్కింగ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అంతా వాకింగ్ మీద వెళ్తాం కాబట్టి మీ మోటార్ సైకిల్స్ అన్నీ పార్కింగ్ చేసుకోవాలి. దయచేసి తెలుగు తమ్ముళ్ళు మీ బళ్ళన్నీ పార్కింగ్ లో పెట్టుకోండి. మీ బళ్ళన్నీ పార్కింగ్ లో పెట్టేయండి. ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుకి ఇరువైపులా బైకులు పార్క్ చేయండి. రోడ్డుకి ఇరువైపులా బైకులు పార్క్ చేయండి. Some
అంటాడు. దేనికైనా సిద్ధం, జైలుకి వెళ్ళేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరినీ అడుగుతున్నాను. చాలా మొండి మనుషుని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండివాడి జగన్ చూడగలుగుతున్నాను. మామూలు రాజకీయ నాయకులు చూసావు, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. Why not Vishaka Steel Plant? Why not Polavaram? Why not job calendar? Why not group 1, group 2 post? Why not సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ అడిగిన ప్రశ్నలకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గొండు శంకర్ గారు. మరి మీ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన గొండు శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకూర్మం పంచాయతీ జనం ప్రభంజనం పోటెత్తింది. ఇంటింటికి బాబు సూపర్ సెక్స్ ప్రచారంలో భాగంగా మీరు చూపించిన ఈ అపూర్వ స్వాగతాన్ని జీవితంలో మర్చిపోలేం. అలాగే ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి, ముఖ్యంగా గార మండలం నుండి వచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అలాగే పట్టణం మరియు రూరల్ మండలం నుండి ఇచ్చేసినటువంటి పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు సమయభావంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మీ అందరికీ ఒకే విషయం తెలియజెప్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్కి 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మన ఔదార్యాన్ని చాటుకున్నాం. రాజకీయాల్లో కొత్త వ్యక్తులు రావాలి, ఇది ప్రజాస్వామ్యంలో. మనం 2019లో ఒకసారి జగన్మోహన్, నా పేరు చల్లా వెంకటేశ్వర, బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబరు. ప్రపంచం మెచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు మెచ్చిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. మా బీజేపీ ఎంపీల కంటే కూడా కింజరాపు రామ్మోహన్ నాయుడు అంటేనే మనం మోడీ గారికి అత్యంత అభిమానం. ఎందుకంటే చిన్న వయసులో ఆయన అనుభవాన్ని, ఆయన ప్రజ్ఞను చూసి ఆయన చాలా ఆయన అభిమానిస్తుంటారు. అదే విధంగా ఈసారి ఆయన 3వ గెలుపు తథ్యం. నరేంద్ర మోడీ గారు 400 టార్గెట్ పెట్టుకున్నారు. 400 టార్గెట్ లో మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒకరు. తప్పకుండా ఆయనకు 3వసారి ఈసారి కేంద్ర మంత్రి పదవి వస్తుంది. శ్రీకాకుళం అభివృద్ధి నరేంద్ర మోడీ గారి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. అలాగే మన గొండు శంకర్ గారు, ఆయనకి సేవ, ఆయన సమర్థత, ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఈ రోజు శ్రీకాకుళంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నిలబడ్డారు. తప్పకుండా ఈ ప్రజా అభిమానం చూస్తుంటే తప్పకుండా ఆయన పూర్తి స్థాయిలో గెలుస్తాడు. అలాస్తమని నియోజకవర్గాన్ని తెలియజేసుకుంటూ ఇంకొక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు తగ్గించేస్తారని, దానిపైన రామన్న గారు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే టైం తక్కువ ఉంది కనుక నేను ఒకటే, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రిగా 400 సీట్లతో అవ్వాలి. ఇక్కడ 160 పైసలు సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవ్వాలంటే మీరు నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించాలి. అలాగే రామన్న ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ తో కేంద్రంకి ఎంపీగా మీరు పంపించాలని తెలియజేసుకుంటూ, మన నియోజకవర్గ పరిస్థితి అత్యంత దయనీయం.
ఎంత ఘోరం అంటే రోడ్డులకి గుంతలు కూడా పోడ్చడం పోయినాం. తరువాత నాకు ఇంట్రెస్ట్ లేదు, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా నాకు పోటీ చేయమంటే చేస్తానన్న వ్యక్తి కావాలా, మీరు అర్ధరాత్రి పిలిస్తే మీ మధ్యలోకి వచ్చి మీ వెంట ఉండి మీ ఇంటి వాళ్ళ ఉండే వ్యక్తి కావాలా తెలుసుకోండి. చివరిసారి అంటే గెలిచిన తర్వాత ఎలాగా లాస్ట్ అని మనకు అసలు దొరకని పరిస్థితి. అందుకు మీరందరూ జాగరూకతతో ఆలోచించి ఈ 25 రోజులు మీరు కష్టపడి మమ్మల్ని గెలిపిస్తే రానున్న 20 సంవత్సరాలు మీకు పూర్తిగా అండగా ఉంటామని నేను తెలియజేసుకుంటూ, మన రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, మనందరూ భౌతికులు బాగోవాలన్నా, మళ్ళీ మన భవిష్యత్తులు బాగోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన, ప్రధానమంత్రిగా అవ్వాల్సిన అవసరం ఉంది. కనుక మీరందరూ జాగరూకతతో ఉండి రానున్న ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ, సమయభావం తక్కువ ఉంది, పథకాల గురించి రామన్న గారు చెప్తారు కనుక ఇక పథకాల విషయంకి వస్తే, మనకి ఆడపడుచుల పక్షపాత అయిన చంద్రన్న గారు ఈరోజు 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి. అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం, అలాగే ప్రతి నెల 1500 ఆసరాలాగా 18,000 సంవత్సరానికి వేస్తారు. అలాగే మన ఏదైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారో, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫ్రీ రేషన్ ఏదైతే ఇస్తున్నారో దాంతో పాటుగా కిలో రూపాయి బియ్యం కూడా ఇవ్వాలి, అది కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దగా చేస్తుంది. ఒక పక్క బటన్ నొక్కుతుందని చెప్పి ఈతకాయ చూపించి తాటికాయ తీసుకుంటున్నారు. అమ్మఒడని చెప్పి నాన్న బుడ్డికి నాసిరకం మందిచ్చి నాన్న బుడ్డీలు పెట్టి సొమ్మంతా లాగేస్తున్నారు. ఇది అత్యంత దారుణం. అలాగే పెన్షన్ ఇప్పుడు 4,000 చేశారు, అది ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా 1,000 రూపాయలు ఇస్తూ 7 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన 7,000, 4,000 ప్లస్ ఈ 3,000, 7,000 ఇవ్వడం జరుగుతుంది. చంద్రన్న బీమా 5 లక్షలు 10 లక్షలు చేశాం. అలాగే ఏదైతే మన పెళ్లి కానుకుందో 50,000 1,00,000 రూపాయలు చేశాం. మళ్ళీ చంద్రన్న అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం. మళ్ళీ చంద్రన్న కానుకలు రంజాన్ తోపా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుకలు అన్ని వస్తాయి. ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇంటింటికి వెళ్లి మనం ప్రచారం చేసి ప్రజలందరినీ చైతన్యవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలా డోర్ టు డోర్ క్యాంపెయిన్ రన్ చేద్దాం. అందరూ ఆ చివరి వరకు, చెగిడిపేట వరకు వెళ్లి అక్కడి నుండి మళ్ళీ వచ్చేద్దామని తెలియజేసుకుంటూ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం.